UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏ వర్క్ అయినా కూడా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలా. సో అట్లా. సో ఇది కూడా ఏంటంటే ఆఫర్స్ కూడా జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి పింక్ చేశారు. సరే నాకు కంఫర్ట్ అనిపించింది కొంచెం వాళ్ళ మాట తీరులు, కానీ నేను మెయిన్ అదే ఫస్ట్ చూస్తాను, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏ ఉద్దేశంతో మాట్లాడతారని. సో నాకు అది ఓకే అనిపిస్తే నేను ఇంకా ముందుకెళ్తాను అనమాట. మూవీస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఒకవేళ సడన్ గా పవన్ సార్ మూవీలోనే ఒక ఆఫర్ వచ్చిందనుకోండి, ఎలా ఉంటది? ఒక మేనేజర్ కాల్ చేసి ఇలా పవన్ సార్ మూవీకి మీరు సెలెక్ట్ అయ్యారు, సో మంచి సిస్టర్ క్యారెక్టర్ లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి, ఇంకా ఎగిరి గంతులేయడమే. ఇంకా అస్సలు ఇంకా ఏమంటారు, నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏది అనేసానంటే నేను పవన్ కళ్యాణ్ అన్నయ్యని కలిసింది మాత్రం ఫస్ట్ నా బెస్ట్ మూమెంటే ఉంటుంది ఎప్పటికీ. అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా సరే అదే ది బెస్ట్ మూమెంట్ ఉంటుంది. ఇది సెకండ్కి వచ్చేస్తుంది అప్పుడు. ఓకే, బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు యాక్చువల్గా అయితే వెంకటేష్ గారు చాలా ఇష్టం అన్నమాట. అదేంటోనండి, డెస్టినీ మీకు ఎలా క్రియేట్ చేస్తుందంటే ఎవరిని కావాలి, ఎవరు మీ ఫేవరెట్ హీరో అయితే వాళ్ళని కల్పించేసేస్తుంది. అవును. సో నేను అసలు కదా అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయ్యాను అనమాట వెంకటేష్ గారిని కూడా. నాకు చిన్నప్పటి నుంచి నాకు వెంకటేష్ గారు అంటే తెలియని అభిమానము, ఆయన ఒక్కసారైనా చూడాలి అని ఉండేదన్నమాట. సో ఆయన్ని చూసాను. ఎప్పుడైతే ఈ జనసేన పెట్టారో అప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరిని మాత్రం నా లైఫ్ టైంలో ఒక్కసారన్నా చూడాలి. నాకేమో వాళ్ళతో పోయి మాట్లాడడం అవన్నీ అవసరం లేదు, జస్ట్ అలా అంటే తని తీరా చూసుకోవాలి అన్న ఇది ఉన్నిందనమాట. బట్ వెంకటేష్ గారు అయితే మాత్రం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనమాట. ఇంకా 1 hour ఫ్లైట్, మొత్తం సేమ్ ఫ్లైట్ లో వెళ్ళాము ఇద్దరము. సో ఇంకా పోతూ వస్తూ రాను పోని అంటే ఇట్లా ఆయన లేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసుకుంటానే ఉన్నాం అనమాట. ఇట్లా క్రాస్ లో కూర్చొని ఉన్నాము. సో కొంచెం అది కూడా మంచి మెమరీస్ అని అనుకో. ఏం మాట్లాడారు ఫస్ట్ వెంకటేష్ గారితో? వెంకటేష్ గారితో ఏం మాట్లాడలేదు, జస్ట్ ఆయన హాయ్ చెప్పారు. అంటే నేను హాయ్ చెప్పాను, నేను ఇట్లాగా నాకు మీరంటే చాలా ఇష్టం అండి అంటే, ఓ అవునమ్మా అనేసి అని అన్నారు. ఒక ఫోటో తీసుకున్నాను, ఇంకంతే. దాని తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి అనేసి అని అంటే ఇంకా ఆయన మరి నేనేం పేపర్స్ ఏం తెచ్చుకోలేదంటే నా దగ్గర టికెట్ ఉండే అనమాట. అప్పట్లో ప్రింట్అవుట్స్ వచ్చేది టికెట్, అది తీసుకొని వెళ్ళి ఇస్తే దాని మీద పెట్టారు. జాగ్రత్తగా పెట్టుకుంటావా అన్నారనమాట. అయ్యో ఏంటండి అలా అంటారే అనేసి అని చెప్పి ఇంకా అది ఒక్కటి అంతే, ఇంకేం మాట్లాడలేదు. బేసిక్ గా వెంకటేష్ గారు మూవీస్ లోనే బయట కూడా కామెడీ చాలా ఫన్నీగా ఉంటారు. సో అందుకే మేబీ సెటైర్స్ వేస్తూ ఉన్నారేమో. ఓకే, అండ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదా? లేదండి. ఓకే, అండ్ రవితేజ గారిని మాత్రం, రవితేజ గారిని మీరు కలవడం వేరు అక్కడ స్విస్ లో, బట్ ఆయన మళ్ళీ మిమ్మల్ని కలవడం, వచ్చి మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఇండియాలోకి వచ్చి మిమ్మల్ని కలవడం అనేది చాలా గొప్ప విషయం కదా. నిజంగానే అది చాలా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. యాక్చువల్ గా ఆయన ఎక్కడో మూల ఉన్నారు, అసలు ఆయన కాల్లో ఉన్నారు. నేను మా కజిన్స్ అందరూ నిల్చుకొని ఉన్నాం అనమాట. వీళ్ళు మిగతా వాళ్ళతో అంతా చూసి ఫొటోస్ తీసుకుందాం అని ఉన్నారు. ఆ కార్నర్ లో ఉన్న అతను ఫోన్ కట్ చేసి మరీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు అనమాట. నాకు అది అంటే ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చింది. అది ఎలా అనిపించింది ఆ మూమెంట్ మీకు? ఇంకంతే, ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. స్టార్ హీరో. ఐ థాట్ అది వేదం మూవీ టైంలో. వేదం మూవీ టైంలోనే మీరు కలిసింది డాన్ సీనుకి. అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అటు ఇటు అంతే. ఆ వెకేషన్ కి వచ్చున్నాము, ఇంకప్పుడు కలిసాము అనమాట. యాక్చువల్ గా డాన్ సీను అంటే 2011 లో వచ్చింది, అటు ఇటుగా. ఇమీడియట్ గా వేదం కూడా అదే. సో ఒక హీరో దగ్గరకు వచ్చి అదొక ఫ్యాన్ మూమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారు అనేసరికి అందరూ లైక్ చేస్తారు. ఆయన ఎనర్జెటిక్ హీరో. తను మన ఇంట్లో మనిషిలాగా ఉంటాడు. మాట తీరు కూడా ఎలా ఉంటదంటే ఏదో 10 ఏళ్ళ బట్టి పరిచయం ఉన్నట్లు మాట్లాడేసేస్తా ఉంటారు. అది ఎంత క్లోజ్ గా వచ్చి నాకు ఇప్పటికి కూడా అది గుర్తుంది. అరే అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఉండేది అక్కడ కదా అనేసి అని అన్నారు అనమాట. అసలు ఎంత అంటే మీలాంటి ఫ్యాన్స్ ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన గుర్తుపెట్టుకొని వచ్చి పలకరించడం అనేది ఎంత పెద్ద విషయం కదా. అవును, అది నాకు అంటే ఇప్పుడు అక్కడ పలకరియడం అంటే అక్కడ ఇంకెవ్వరు ఉండకపోవచ్చు కాబట్టి మేబీ అంటే ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చి ఆయన చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఆయన చేశారంటే అది ఇంకా ఆయన గొప్పతనం అని అనుకోవచ్చు. సింప్లిసిటీ అంతే. ఎంత పెద్ద హీరోస్ అయినా కానీ మన వాళ్ళు అనుకునేసరికి వచ్చి మాట్లాడిస్తారేమో. అవును.
చాలా మంది తెలియక ఏంటంటే హీరోస్ అనేసరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆయనకి అవంతాలే చాలా సింపుల్ గా ఉంటారు. ఎస్ తెలుసు. రవితేజ గారిని నేను ఒక్కసారే మీట్ అయ్యాను. ఆ ఒక్కసారి కూడా నాకు చాలా అంటే ఏదో బాగా ఆల్రెడీ మనం ఇంతకు ముందు మీట్ అయ్యాం, చాలా పరిచయం ఉంది అన్నట్లు మాట్లాడారు నాతో. చాలా క్లోజ్ గా మాట్లాడతారు. కాకపోతే నేను మీలాగా నన్ను ఆయన గుర్తుపట్టి పలకరించలేదు. నేనే వెళ్ళి సార్ ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి నేనే పరిచయం చేసుకొని మాట్లాడాను. అయ్యో, నెక్స్ట్ టైం వెళ్తే గుర్తుపడతారులేండి. అంతే అంటారా? పక్కాగా. సరే చూద్దాం, గుర్తుపడితే మీకే కాల్ చేసి చెప్తాను నేను. పక్కాగా. ఓకే. అండ్ వన్స్ మీరు ఇన్స్టా అంతా ఫాలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత, ఒక ఫేమ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా మీరు చాలా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా? లైక్ అంటే ఏంటి నేను దేనికోసం మొదలు పెడితే ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నా? లేదండి, ఎప్పుడూ లేదు. నేను డే బై డే నేను ఇంకా హ్యాపీగా ఉంటాననే కానీ అరే అనవసరంగా స్టార్ట్ చేసామే అన్న థాట్ కూడా రాలేదు నాకు. ఈ విషయంలో ఎటువంటి రిగ్రెట్స్ లేవు? ఎప్పుడూ లేదు, బిందాజ్. జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే వన్స్ ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ఈ కామెంట్స్ చూసి కానివ్వండి, ఒక్కోసారి ఇప్పుడు మాకు వచ్చే కామెంట్స్లో కూడా లక్కీగా నేను అంత దారుణమైన కామెంట్స్కి ఎప్పుడు గురి అవ్వడం జరగలేదు. కానీ కాకపోతే ఏదైనా కామెంట్స్ చూసినప్పుడు చిన్న చిన్న వాటికే ఈ యాంకర్ ఏంటి ఓవర్ యాక్షన్ అలా ఏమన్నా చూసినా ఎందుకు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం 100% అందరినీ సాటిస్ఫై చేయలేం. మనం ఎవరికో ఒకరికి నచ్చకపోవచ్చు, అది మనమేం చేయలేం. అది వాళ్ళ మైండ్ సెట్ అనుకోవాలి, అంతే కదా. సో లైట్ అనమాట. అనుకున్నారు ఏమైంది, వాళ్ళు ఏమన్నా మన అత్తగారోలా లేకపోతే మన ఫ్రెండ్సా మన రిలేటివ్సా మన ఫ్యామిలీనా? కాదు, లైట్ అంతే. బట్ ఇలాంటి మూమెంట్స్ ఏం లేవు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా చెప్తారా? అంటే లైక్ ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లోనా? ఇన్స్టాగ్రామ్లో చెప్పండి ఫస్ట్. ఇన్స్టాగ్రామ్లో అంటే నేను టిక్టాక్ది చెప్తాను. యాక్చువల్గా నేను టిక్టాక్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియో జనసేన ఫ్లాగ్ పెట్టుకొని చేశాను అనమాట. సో అది నా జనసేన కోసమే స్టార్ట్ చేశారు అట్లనే కూడా అనుకోవచ్చు. ఫస్ట్ వీడియో నాది జనసేనది అనమాట. సో నైట్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే ఇంచుమించు నాకు బాగా గుర్తుంది 300K వ్యూస్కి వెళ్ళిపోయింది అనమాట. అది 300K వ్యూస్ వన్ నైట్ అంతే. నైట్ పోస్ట్ చేశాను పొద్దునకి. సో నాకు అది ఏంటంటే ఎక్కడ లేని బూస్ట్ ఇచ్చింది అనమాట. అరే ఇది అంటే కొత్తగా ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో నాకు అది కొంచెం మంచి మెమరీ కిందకే పెట్టుకుంటా నేను. అది అంటే అది కొత్త అకౌంట్ ఏకదం ఒకటేసారి 300K వ్యూస్కి వెళ్ళిందంటే ఇంకా. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ లక్కీగా బ్యాడ్ కమెంట్స్ అనేది లేవు అప్పట్లో. ఇప్పుడు ఉన్న నెగటివ్ మైండ్ సెట్ అప్పట్లో అంత లేదనమాట. సోషల్ మీడియాలో అప్పుడు కొత్త కాబట్టి జనాలకి ఇది పెడితే ఏమనుకుంటారో అనేసి అని చెప్పి ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అమ్మ నీకు అవసరమా ఇట్లాంటివి పెట్టే వాళ్ళే. కానీ ఇప్పుడు ఏవైతే వస్తా ఉన్నాయో బూతులు కానీ అట్లాంటి బ్యాడ్ కమెంట్స్ అయితే అప్పుడు లేదు. మేబీ నాకు ఒక చిన్న డౌట్, అంటే నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మేబీ వీళ్ళు చాలా రికగ్నైజ్ అవుతున్నారు తక్కువ టైంలోనే అన్న జెలస్తో కూడా పీపుల్ అలా చేస్తారంటారా? అట్లా కూడా చెయ్యొచ్చు. బట్ కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అట్లా తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళకి అంత ఆలోచించే మెంటాలిటీ కాదు వాళ్ళది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే నీ క్యారెక్టర్ గురించి నీ గురించి వాళ్ళకి ఫస్ట్ నోరు పడేసుకోవాలి అంతే అనమాట. సో వాళ్ళకి ఏదో వీళ్ళు ఫేమ్ అవుతా అన్నారు, వీళ్ళు ఇట్లాంటివి లేవు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు అంతే. వాళ్ళకి ఎప్పుడు డప్పులు కొట్టుకుంటా కూర్చోవాలన్నమాట. అది మన వల్ల కాదు, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాము, అది వాళ్ళకి నచ్చదు. వైఎస్ఆర్సీపీలో రోజా గారు మీ ఫేవరెట్ అని తెలిసింది. అమ్మ బాబోయ్, చాలా మంది నాతో కంపేర్ చేస్తారు యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే అంటే మీకు నలుగురు ఇష్టం అని తెలిసింది నాకు వైఎస్ఆర్సీపీలో. చెప్తా. రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, అంబటి రాంబాబు గారు, ఈ నలుగురికి మీరు బీభత్సమైన ఫ్యాన్ అని తెలుసు. అవునండి, బీభత్సంగా. అంబటి రాంబాబు గారి డాన్స్ ఫ్యాన్ నేను. కొడాలి నాని గారి గుట్కాకి ఫ్యాను. అయ్యా. రోజా గారి నోరుకి ఫ్యాను. సో అట్లా
యాక్చువల్గా పాపం నిజం చెప్పాలంటే ఆ నలుగురు వల్లనే పాపం 11 సీట్లు వచ్చింది జగన్ గారికి. నిజం చెప్పాలంటే వాళ్ళు పడేసుకున్నారు, వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మాట తీరు వల్లనే మొత్తానికి 11 సీట్స్ వచ్చింది. ఊరుకోండి, పాపం చాలా మంది ఇన్స్టాలో మంచిగా కామెంట్స్ పెట్టారు. మీ నలుగురు వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ మారుమూలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేయాలి అన్న చైతన్యం మీరు కలిగించారు. అవునండి, వాళ్ళని తక్కువ చేస్తారేంటి? అవునవును, తక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. కరెక్టే. వాళ్ళ నలుగురు వల్లనే ఇంట్లో అసలుకి వంట చేసుకునే లేడీస్ కి అసలుకి పాలిటిక్స్ అనేది తెలియదు. ఏదో హస్బెండ్స్ చెప్తే పలాని వాళ్ళకు ఓటేయమ్మా అంటే వాళ్ళకు ఓటేసే వాళ్ళు కూడా వీళ్ళు చేసిన ఏమంటారు ఆర్భాటానికి, పాజిటివ్గా చెప్దాం, వీళ్ళు చేసిన హడావిడికి, వీళ్ళు చేసిన ఆర్భాటానికి వీళ్ళకి మాత్రం వేయకూడదు, ఇంకెవరికన్నా వేయాలనేసి అని చెప్పి వంట చేసుకునే లేడీస్ కూడా వచ్చి కూటమికి వేసినారు. సరే, చల్లగా చెప్పారు. ఎంత చల్లగా చెప్పారో. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సడన్ గా వాళ్ళ నలుగురిలో ఎవరు చూసినా కానీ వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వకూడదు కదండి. మన వల్ల ఒకరు హర్ట్ అవ్వకూడదు. అంతే. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? మనం వచ్చింది దేనికి, ఆ పని చేసుకోవాలని చెప్పారు. 100% పవన్ కళ్యాణ్ అన్న ఏం చెప్తాడో అదే మేము చేస్తాం. అంతేనా? అంతే. ఓకే, సో ఇన్స్టా గురించి పక్కన పెడితే నెక్స్ట్ వన్స్ జనసేన తర్వాత అంటే జనసేన గెలిచినప్పుడు లైక్ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. సో మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఫ్యాన్ అని కూడా నేను అనలేను, ఒక రకంగా చెప్పాలంటే మీరు భక్తురాలు. సో మీ సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో? ఏడుస్తా కూర్చున్నా, ఆనంద బాష్పాలు. నాకేం చేయాలో నాకు తెలియలేదన్నమాట. మా ఆయన ఉంటే మా ఆయన పట్టుకొని ఎక్కి పెట్టి ఏడవడమే అనమాట. ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ అదే సిచ్యువేషన్లో నేను డిప్రెషన్లోకి వెళ్ళే అంత ఏడ్చాను అనమాట. నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళి నాకు 1.5 years పట్టింది కోలుకోవడానికి. సో అది నాకు అది గుర్తుకొచ్చి నెక్స్ట్ ఈ 5 years ఆయన ఏవైతే స్ట్రగుల్ అయ్యారో, నేను స్ట్రగుల్ అయ్యేది నాకు గుర్తుకు రాలేదు. అంటే ఈ పేటిఎం గాళ్ళ దగ్గర తిట్లు తిని ఉండేది, కానీ అంటే చాలా మంది పందాలు కూడా పెట్టారనమాట, బెట్టింగ్స్. సో ఇట్లాంటివన్నీ నాకు మైండ్కి రాలేదు. కానీ ఆయన్ని ఒక్కొక్కరన్న మాటలు నాకు అవన్నీ ఇట్లా రీల్ లాగా సర్రమని తిరిగిందనమాట. తిరిగేసేసి ఆయన అన్న ప్రతి ఒక్కరు ఓడిపోయినందుకు ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే నాలో కొత్త సాడీస్ అంటే ఏమంటారు, నాలో నెగిటివ్ షేడ్ నాకు అప్పుడు బయటపడింది అనమాట. తెలియదు అప్పుడు దాకా మీలో నెగిటివిటీ ఉందని చెప్పి నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది, ఆహా ఓహో ఇట్లాంటి ఆనందాలు కూడా మనము ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. సిచ్యువేషన్ ని బట్టి మనలో ఉన్న సైక్రిక్ రియాక్షన్స్, ఆ నెగటివిటీస్ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అది మేబీ మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. అప్పుడు మనం అనుకుంటాం ఏంది నాలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పి. కానీ ఒక్కటైతే బాధ అయింది ఏంటంటే, నేను మరీ జగన్ గారికి అయితే మాత్రం హానెస్ట్ గా 11 seats వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. కానీ ఆ 11 seats వచ్చింది మాత్రం నాకు నిజంగానే కొంచెం బాధ వేసింది. అరే ఏంటిది, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలు అంటే లైక్ 25 అనుకున్నారా ఏంటి? నేను అనుకునింది అదే అండి. 25 అంటే అట్లా తిట్టడాలు, 21 seats సీఎం అయిపోతాడని వెటకారంగా మాట్లాడినారు కదా, 21 seats లోపల రావాలి. ఇది నేను అనుకునింది, దేవుణ్ణి కోరుకునింది కూడా అదే అనమాట. ఆ రోజు పొద్దున 21 seats లోపల వస్తే చాలు దేవుడా అనేసి అని చెప్పి. తిరుపతిలో వచ్చారా ఏంటి? లేదండి, ఇంట్లోనే. అంటే నేను కొంచెం చాలా రేర్ గా చేస్తాను పూజలు, కానీ నాకు ఆ రేర్ గా చేసిన పూజలు దేవుడు నాకు వరం ఇచ్చేసేస్తాడు. పోనీలే. అంటే మీరు కోరుకుంది ఇంత గట్టిగా అని చెప్పేసి ఆ సీట్లు అలా వచ్చాయేమో, ఎన్ని మొక్కులు మొక్కారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. మొక్కులు అంటే ముందు వెళ్ళేసేసి ఇంకా అన్నయ్య నామినేషన్ వేయంగానే ఇంకా వెళ్ళి ఆయనకి ఇష్టమైన కొండగట్టు ఇవన్నీ వెళ్ళేసి వచ్చేసాను అనమాట. అన్ని వెళ్ళేసేసి అంతా ఆయన పేరు మీద అర్చన చేయించేసి వచ్చేసేసాను అనమాట. అక్కడికి నా బాధ్యత తీరిపోయింది. సో కాబట్టి మేబీ దేవుడు కూడా కరుణ ఇచ్చాడు అన్నయ్యని. మెయిన్ ప్రజలు వాళ్ళు ఈ లాస్ట్ 5 years రావణ పరిపాలనని చూసి చిరాకు వచ్చి విసుగొచ్చి ఇట్లాంటి వ్యక్తిని ఇంకా లైఫ్లో రాకూడదు అనేసి అని చెప్పి కూటమికి ఓటేశారు. కానీ కూటమికి మెయిన్ సపోర్ట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారే అని 100% చెప్తాను. అంటే యాజ్ ఏ ఫ్యాన్ గా కాకుండా చాలా మంది చెప్పే మాట ఏంటి అంటే ఆయన కూటమికి బలం అనే చెప్తున్నారు ఎవరైనా కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అంత ఫాలోయింగ్ ఉంది. జనరల్ గా అసలు మీ కాన్ఫిడెన్స్ ఏంటి? లైక్ ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే, మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
5 years బ్యాక్ ఓడిపోయారు. అవును. అయినా కానీ మిమ్మల్ని చూస్తే ఏంట్రా అంటే ప్రతి సోషల్ మీడియా పోస్టుల్లో కూడా ఆయన గురించి చాలా కాన్ఫిడెంట్ గా పెట్టారు. ఒక టైంలో నేనైతే మిమ్మల్ని ఏమనుకున్నానంటే ఈమెకి ఏమైంది, ఎందుకు ఇంకా ఇంత బిలీవ్ చేస్తుంది అంటే ఆయన పాటికి ఆయన మూవీస్ చేస్తున్నారు. అప్పుడే తర్వాత వకీల్ సాబ్ ఇవన్నీ మూవీస్ వచ్చాయి. మేబీ ఈయన యాక్టివ్ గా ఉంటారో లేదో పాలిటిక్స్ లో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. మేబీ ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళ థాట్ అది. కానీ మీరు ఏ నమ్మకంతో ఈయన కంటిన్యూ అవుతారు, డెఫినెట్ గా వన్ డే హీ విల్ కమ్ అని చెప్పేసి ఎట్లా అనుకున్నారు? నాకు మెయిన్ ఆయన హానెస్ట్. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఫైర్ ఉంటుంది తప్ప ఎక్కడ వెనకడు వేద్దాం అనేసి అని ఎక్కడ ఉండదు అనమాట. సో నాకు అది ఆ పవర్ అంటే లైక్ ఆ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది కదా, దాంతో నాకు బూస్ట్ వస్తుంది అనమాట. దాంతో నాలో ఉన్న కాన్ఫిడెంట్ పెరుగుద్ది అనమాట. సో కానీ చాలా మంది అంటుంటారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఒక మనసు అనేది నిలకడ ఉండదు. అంటే లైక్ ఏదైనా కానీ ఒక డెసిషన్, ఒక స్టాండ్ మీద ఆయన నిలబడరు. ఇవాళ ఒకటి అనుకున్నారంటే మళ్ళీ రేపు ఒకటి అనుకుంటారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. దాని గురించి మీరేమంటారు? అది మీరెళ్ళి మన కూటమి వాళ్ళని అడిగితే ఎవరు చెప్పరు. అది పేటిఎం వాళ్ళు క్రియేట్ చేసినటివి అంతే అనమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడో చూడండి లైక్ 2000 అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఆబ్వియస్గా ఏదో ఒకటి అవుతుంది. అప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి కొంచెం ఏదో బీజేపీని ఒక 2 మాటలు అనాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మాటలు అనాల్సి వచ్చింది. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే ఎట్లా అవుతుంది? అవదు. అట్లాంటివి బోల్డ్ చేసుకుని ఉంటారు వాళ్ళు కూడా. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే నిలకడ లేదు, అది లేదు, ఇది లేదు అంటాడు. కానీ ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న పర్ఫెక్షను ఎవ్వరికీ కానీ లేదు. అది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ కైనా కూడా సరే ఎవ్వరికీ లేదు. రకరకాల మాటలు. ఒకళ్ళేమో దత్తపుత్రుడు అన్నారు, ఇంకొకళ్ళేమో అదే పర్సన్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పారు. ఇంకొక మేడం అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చెప్పింది. అంటే ఇలాంటివన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే 3 పెళ్లిళ్ళు అనే దాని గురించి పాపం చాలా కాంట్రవర్షియల్స్ ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే కొన్ని ఏదైనా జరిగినప్పుడు ఇద్దరు మనుషులకి సంబంధించిన విషయం అది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో ఏదో జరిగింది మొత్తానికి. సో మ్యారేజెస్ అనేవి ఇట్ హ్యాపెన్స్. అలా అని ఎవరిని దూరం చేసుకోలేదు, పిల్లల్ని ఈయనే చూసుకుంటున్నారు, అంతా బాగుండింది. వాళ్ళ బాండింగ్ వాళ్ళు బాగున్నారు, బాగానే ఉంటారు. బట్ జనాల దగ్గరకు వచ్చి రేణు గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు, నేను కళ్యాణ్తో మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పేసి. సో నేనేమంటున్నానంటే ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? ఇలాంటి విన్నప్పుడు ఫస్ట్ అయితే కొంచెం బాధపడ్డాను అనమాట. లైక్ ఏంటంటే వీళ్ళకేం ప్రాబ్లము, ఆయనకు లేని బాధ, వాళ్ళ వైఫ్స్కి లేని బాధ వీళ్ళకి ఎందుకు అనేసి అని చెప్పి. కానీ నా దృష్టిలో ఏంటంటే ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు అండర్స్టాండింగ్ లేకపోయినా కాపురం చెయ్యాలి అంటే ఆ కాపురంలో బోలెడు గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో మనం చాలా మందిని చూసాము, కొందరు సూసైడ్ చేసుకొని కూడా చనిపోయే వాళ్ళని కూడా చూసాము. సో అట్లా చనిపోవడం కన్నా కూడా ఎవరి లైఫ్ వాళ్ళదని చెప్పి వేరైపోయేసేసి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదమ్మా, మన ఇద్దరికి సెట్ కాలేదు అనేసి అని చెప్పి ఉండే దాంట్లో తప్పు లేదు కదా. ప్రాణం ఉండడం కన్నా కూడా అంటే ప్రాణం పోవడం కన్నా కూడా ప్రాణాలతో ఉండి దూరంగా ఉన్నా కూడా నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, ఓకే ఫైన్. నీకేదైనా ద్రోహం చేస్తే అప్పుడు తప్పు. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ చూస్తా ఉన్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా ఏదన్నా వాళ్ళ ఇంట్లో చిన్న అకేషన్ అయితే కనుక 2 పిల్లలు వస్తారు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే వాళ్ళ మదర్ కూడా పంపిస్తారు చెప్పండి. మొన్న ప్రతి ఈవెంట్ లో కూడా సార్ గెలిచినప్పటి నుంచి వాళ్ళ కొడుకు ఆయనతోనే ఉన్నారు. మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడైనా, బాబు గారిని కలవడానికి వెళ్ళినప్పుడైనా మొత్తానికి. అండ్ వీటన్నిటితో పాటు పాప ప్రమాణ స్వీకారం అప్పుడు పాప వచ్చింది. అంటే ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా చాలా క్లియర్ గా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు డైవర్స్ తీసుకున్నా కూడా ఒక మదర్గా ఉండే ఆమె ఫాదర్ గురించి బ్యాడ్గానే చెప్తారు. లైక్ ఏంటంటే మీ నాన్న వల్ల నేను ఇంత స్ట్రగుల్ అయినాను, అందుకే నేను డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది అని. ఎందుకంటే పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళ మదర్ దగ్గర ఉంటారు కాబట్టి. కానీ అక్కడ రేణు దేశాయ్ గారి దగ్గర అట్లాంటివి లేదు, అట్లాంటివి చెప్పలేదు. కాబట్టి చిన్నప్పుడు అంటే లైక్ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్లాంటి బాండింగ్ ఉందో ఇప్పటికి కూడా అదే బాండింగ్ ఉంది. డివోర్స్ తీసుకున్నప్పటికీ కూడా రేణు గారికి ఆయన అంటే ఇప్పటికి చాలా ఇష్టం. అసలు డైవర్స్ అయిపోయిన తర్వాత అసలుకి పంపించాల్సిన అవసరం లేదు కదా. కానీ ఆమె ఎందుకు పంపిస్తా ఉంది? పిల్లలకి నాన్న అనే వాళ్ళు దూరం కాకూడదు. ఇప్పుడు మేమిద్దరం అనేది వేరే. సో పిల్లలకి ఆ బాండింగ్ ఉండాలనే కదా పంపించేది. కానీ అనుకున్నారా ఎప్పుడైనా అంటే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పేసి అన్నప్పుడు నిజమేనేమో, మేబీ ఇలాంటివి జరుగుతాయేమో, ఒక్కళ్ళే కాదు అలా చాలా మంది చెప్పారు. దానికి వర్మ గారు కౌంటర్ ఇచ్చారనుకోండి, గేట్ తాకనిచ్చేది గేట్ బద్దలు కొట్టుకొని వస్తారని చెప్పేసి. సో అలా చెప్తున్నాను అనమాట. మీకేమనిపించింది? నేను నవ్వుకున్నానండి, లిటరలీ నవ్వుకున్నాం అనమాట. వీళ్ళేంది దాటనిచ్చేది అనేసి అని చెప్పి.
అసలు వీళ్ళు అసలు వస్తారా అని కూడా అనుకున్నాం అనమాట మేము యాక్చువల్ గా. అంత సీనే లేదు ఈసారి. నేను లాస్ట్ టైం అయితే ఫిక్స్ అయిపోయినా, ఈవెన్ కూటమిలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తాడు, ఆయన ఒక్కడెళ్ళినా చాలనిపించింది. ఆయన ఒక్కడెళ్ళినా కూడా సరే చాలనిపించింది. బట్ ట్రోల్స్, బీభత్సమైన ట్రోల్స్ ఎలక్షన్స్ ముందు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక జోకర్ని చేసినట్లు చేద్దామన్న ఇదిలో ట్రోల్స్ జరిగాయి. నెగిటివ్ కామెంట్స్, నెగిటివిటీ అంతా క్రియేట్ చేశారు. ఆ టైంలో చాలా మందికి కూడా భయం వేసింది, ఫ్యాన్స్కి కూడా, జనసేన కార్యకర్తలకు కూడా. అమ్మో మనం గెలుస్తామా అని చెప్పి ఒక చిన్న భయం అనేది క్రియేట్ అయింది. సో ఆ టైంలో ఎలా అనిపించింది? నేనైతే ఎక్కడా భయపడలేదండి. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నా కాన్ఫిడెన్స్ అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటుంది కదా, నాకు చెప్తానే అనేది ఈసారి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, గెలిచి తీరుతారు. గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని ఓ రేంజ్ లో ఆడుకుంటారు వాళ్ళు చేసిన పనులకి. అంటే వాళ్ళు ఏదో తిట్టినారనో లేకపోతే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కాదు, వాళ్ళు ఏవైతే ప్రభుత్వ సొమ్ముని దోచుకోవడమో లేకపోతే ఏవైతే అక్రమ ఆస్తులు ఉన్నాయి, రౌడీజం చేశారో ఇట్లాంటి వాటి మీదంతా కూడా పోరాడేదానికి ది ఫస్ట్ పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే అనమాట. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండింది, ఎట్టన్నా గెలుస్తారు, ఎన్నన్నా వాక్కొని మనం లైట్, మనం ఇంకా వాళ్ళ ముందర మనం భయపడ్డామని అనుకోండి, వాళ్ళకి ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చినట్లుంటది. సో ఫ్యూచర్లో అయితే మిమ్మల్ని కూడా జనసేన పార్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మేబీ 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 ఇట్ హ్యాపెన్స్, మేబీ. ఓకే. అండ్ బాగుందండి. జనరల్గా ఏంటి అంటే ఒక పొలిటీషియన్ గురించి ఒక కార్యకర్త మాట్లాడడం వేరు, కాకపోతే ఏంటంటే ఒక ఫ్యాన్ అయ్యి ఉండి పొలిటీషియన్ ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఫ్యాన్ కూడా కాదు, భక్తురాలని చెప్పారు. మాకంటే మీరు 2 మెట్లు ఎక్కువగానే ఉన్నారు. సో డెఫినెట్గా అంతా మంచిగా జరిగింది. సో ఎవ్రీథింగ్ ఫైన్. సార్ కూడా మంచి మంచి పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే చాలా మంది ఓజీ ఎప్పుడు అని అడుగుతుంటే నేను నెక్స్ట్ 3 నెలలు గుంతలు పూడ్చే కార్యక్రమంలో బిజీగా ఉంటాను అని చెప్పారు. మళ్ళీ రేపు పొద్దున గెలిపించాము వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నాడు అనకూడదు కదా అని. సో అలా మాట్లాడి అంతా క్లియర్ చేద్దాము అన్న ప్రాసెస్ లో ఆయన ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఆ విషయంలో పాజిటివిటీ అంతా కూడా జనాలకు స్ప్రెడ్ అయ్యేలాగా. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నేను మిమ్మల్ని చాలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జనసేనలో చూడాలి అనుకుంటున్నాను. వన్స్ మీరు జనసేనలోకి వెళ్ళి బిజీ అయిన తర్వాత కూడా నాకు డెఫినెట్ గా ఇంటర్వ్యూ ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ మూవీస్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మూవీస్ అనేది మీరు మంచి ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. సో మూవీస్ లో కూడా మంచి బిజీ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎనీవేస్ ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని ఇంకా ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్, బట్ ముందు ముందు ఇంకా చాలా సక్సెస్ఫుల్ లేడీగా నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.